హే హాయ్ గైస్, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూసాను ఈరోజు. మూవీ నాకు నచ్చింది. సో లైక్ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్గా ఉండే. నాకైతే నా ఫీలింగ్ లైక్ చాలా మచ్ బెటర్ ఫిలిం అనమాట. అండ్ సూర్య అన్న రీసెంట్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే దిస్ వాజ్ రియలీ బెటర్. లైక్ తన లాస్ట్ ఫిలిం వీరభద్రుడు వాజ్ డీసెంట్, దానికంటే కూడా ఈ మూవీ బాగుంది. అండ్ వెంకీ అట్లూరి మనకు తెలుసు, హీఈస్ ఆన్ ఏ రోల్. లైక్ సర్ మూవీ కానీ, లక్కీ భాస్కర్ కానీ డిఫరెంట్ జానర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ లైక్ చాలా మంచి బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నాడు. సో అలానే విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా చాలా మంచి మూవీ. అండ్ హీ హాస్ లైక్ తన మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ లైక్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు. బికాజ్ మూవీ అయితే ఇట్ వాస్ గుడ్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. లైక్ ఫస్ట్ హాఫ్ అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది, లైక్ ఫుల్ ఆన్ హ్యూమర్తో, ఫుల్ ఆన్ మంచి 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 లైక్ ఒక ఇంటర్వ్యూ ఎపిసోడ్ కానీ ఇవన్నీ చాలా మంచి సీన్స్ ఉంటాయి, అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్ వాజ్ టూ గుడ్, లైక్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ అయితే. లైక్ ఐ లవ్డ్ ఎ లాట్. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ మమిత. తను ఫస్ట్ హాఫ్ మొత్తం డామినేట్ చేసింది, సూర్య అని కూడా డామినేట్ చేసింది తన యాక్టింగ్తో. బికాస్ లైక్ ఒక ఓవర్ ఎక్సైట్మెంట్, కొంచెం హైపర్ టైప్ ఉండాలి ఆ క్యారెక్టర్. సో తను ఎక్సీడ్ చేసేసింది ఆ పర్ఫార్మెన్స్. సో టూ గుడ్ అనమాట, చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది. తనే మెయిన్ ఫస్ట్ హాఫ్ మొత్తం మమితానే. అండ్ సెకండ్ హాఫ్ మేబీ డైరెక్టర్ అనుకోని ఉండొచ్చు, లైక్ మమిత హైలైట్ అయిపోతుందని మేబీ. సో సెకండ్ హాఫ్ మొత్తం సూర్య అన్నకి ఇచ్చారు, ఫస్ట్ హాఫ్ మొత్తం మమితాకి ఇచ్చారు. సో ఐ వుడ్ సే లైక్ సెకండ్ హాఫ్ హీరోయిన్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో చాలా ఉంటాయి, సెకండ్ హాఫ్లో తగ్గిపోతాయి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కల్లా ఆల్మోస్ట్ మొత్తం హీరోయిన్ మధ్యలో స్టోరీ అంతా చాలా వరకు అయిపోతుంది. సో స్టోరీ అక్కడికే ఎండ్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో అది సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం ఆ స్టోరీని అలా చూపించినా అది డ్రాగ్ అయిపోతుంది. సో దానివల్ల డైరెక్టర్ ఇంకో సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాడు, లైక్ అనదర్ స్టోరీ. లైక్ హీరోయిన్ కాకుండా హీరోది సమ్ పాస్ట్ స్టోరీ ఒకటి ఉంటుంది. సో అది చూస్ చేసుకొని ఆ వేలో తీసుకెళ్ళాడు మూవీని. బట్ స్టిల్ ఇట్ వాజ్ డీసెంట్. లైక్ సెకండ్ హాఫ్ చాలామందికి నచ్చలేదని విన్నాను, బట్ ఎక్కడ బోర్ కొట్టలేదు. లైక్ మంచి హ్యూమర్, లైక్ మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మంచి డ్రామా ఉంది, లైక్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. నాకైతే ఏడుపు కూడా వచ్చింది కొన్ని సీన్స్లో. ఐ కాంట్ రివీల్ దట్, బట్ అది సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది. సో ఇట్ వాస్ రియలీ గుడ్. సో ఓవరాల్గా చెప్తే ఈ మూవీ పక్కా హిట్ అవ్వచ్చు, లైక్ హిట్ అవుతుంది డెఫినెట్గా. బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంది ఈ మూవీ, వాళ్ళు డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐ వుడ్ సే సూర్య అన్న అయితే చాలా స్టైలిష్గా, అండ్ సేమ్ లైక్ గజనీ మూవీలో సంజయ్ రామస్వామి క్యారెక్టర్ టైపే ఇందులో సంజయ్ విశ్వనాథ్ నేమ్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. అండ్ తను స్టైలిష్గా చాలా బాగున్నాడు. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఆబ్వియస్లీ మనకు తెలుసు సూర్య అన్న ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఐస్తో యాక్ట్ చేసే విధానం కానీ అదంతా టూ గుడ్. అండ్ ఆయనతో పాటు మమితా బైజు కూడా ఈ మూవీలో వండర్ఫుల్గా యాక్ట్ చేశారు. అండ్ షీఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లేడీ సూపర్ స్టార్ డెఫినెట్గా. అండ్ రాధికా శరత్ కుమార్ లైక్ మదర్ క్యారెక్టర్ చేశారు సూర్య అన్నకి. సో షీ వాస్ రియలీ గుడ్. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు హోల్ టీమ్. దిస్ విల్ బీ బ్లాక్ బస్టర్ ఫర్ ష్యూర్. అండ్ నా రేటింగ్ వచ్చేసరికి ఇట్స్ 3/5. అండ్ మీరు కూడా నియర్ బై థియేటర్స్లో డెఫినెట్గా వాచ్ చేయండి మూవీని. థ్యాంక్ యూ సో మచ్.